అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీకు అకౌంట్‌లో 5 లక్షలు పడి మీ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు సూచనలు, సలహాలు, సందేహాలకు సమాధానాలు కూడా వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే వచ్చే నెల 10 కల్లా ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించాలి. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఆదేశాలు. కొత్త లబ్ధిదారుల లిస్టు పంపాలి. మోడల్ హౌజులు కూడా ప్రతి మండలానికి ఒకటి నిర్మిస్తున్నారు. వాటిని కూడా త్వరగా పూర్తి చేయాలని సూచన. మరి మార్చి 10 కల్లా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాలని చెప్పేసి ఇక్కడ ఆదేశాలు వచ్చాయి. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది మొదటి లిస్టులో 72,000 మందికి సంబంధించి ఎవరికైతే ఇండ్ల మంజూరు పత్రాలు జారీ చేశారో వారికే ఈ ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని గ్రామాల్లో మరి ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరయ్యాయి, మరి ఏ గ్రామంలో ఎవరెవరికి ఇండ్లు ఇస్తున్నారు అనేటువంటి ఫైనల్ లిస్టుకు సంబంధించి మరి మార్చి 15 తర్వాత గ్రామ సభలు ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో సెలక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ముగిసే అవకాశం ఉంది. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ఖచ్చితంగా మరి ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్ట్ పెట్టి తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను అందుకున్న లబ్ధిదారులు మార్చి 10 వరకు బేస్మెంట్ స్థాయి దాకా వర్క్ స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్లు ఆదేశాలు అయితే జారీ చేశారు. అలా స్టార్ట్ చేసి వెంటనే బేస్మెంట్ పూర్తయితే వెంటనే 72,000 మందికి అంటే జనవరి 26 రోజు మండలానికి ఒక గ్రామంలో ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చారు కదా, వారికి మాత్రమే మరి మార్చి 10లోగా స్టార్ట్ చేయాలని చెప్పారు. కాబట్టి 45 రోజుల్లోగా ఇండ్ల పనులు ప్రారంభించాలని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే అంశం ఉందని, దానిని ఇప్పుడు అమలు చేస్తున్నామని అధికారులు అయితే చెప్తున్నారు. ఎవరికైనా ఇల్లు శాంక్షన్ అయితే 45 రోజుల్లో కనీసం ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి మార్చి 10 వరకు ఖచ్చితంగా 72,000 మంది ఉన్నారు కదా, మండలానికి ఒక గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారు ఉన్నారు కదా, వారందరూ ఖచ్చితంగా మార్చి 10 లోపు ఖచ్చితంగా స్టార్ట్ అయితే చేయాలి. స్టార్ట్ చేస్తే బేస్మెంట్ వరకు నిర్మిస్తే ఫస్ట్ పేమెంట్ ₹1,00,000 ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే డబ్బులు కూడా రెడీ చేసి పెట్టుకుంది. ఇక 5 లక్షలను బేస్మెంట్ దశలో 1,00,000, గోడలు కట్టిన తర్వాత 1,25,000, స్లాబ్ పూర్తయ్యాక 1,75,000, మొత్తం కలరు అన్ని ఫినిష్ అయిన తర్వాత మిగతా 1,00,000 అయితే మహిళా యజమాని ఖాతాలో అయితే జమ చేస్తుంది. ఇక వచ్చే నెలలో ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో అప్పటి వరకు స్కీమ్ అమలుకు దశల వారీగా నిధులు విడుదల చేయాలని అయితే పేర్కొంది. తొలి దశలో నేడో రేపో స్కీమ్ కోసం సుమారు 1,000 కోట్లు కూడా రిలీజ్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఇక గత నెల 26న గణతంత్ర దినోత్సవం రోజున 71,482 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలిచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా గ్రామాల వారు మాకెప్పుడు ఇస్తారని అయితే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మార్చి 10 తర్వాత మరి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు గ్రామాల వారీగా, వార్డుల వారీగా ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి 71,482 మంది అప్లికేషన్లు కూడా రీసర్వే చేసి అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు రీసర్వే చేస్తుండగా ఇప్పటివరకు 500 మంది అనర్హులను తొలగించారు. అలాగే కొత్త లబ్ధిదారులను కూడా సెలెక్ట్ చేసి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లాల వారీగా ఈ నెల 25 వరకు వివరాలు పంపాలని సర్క్యులర్లో ఎండీ అయితే స్పష్టం చేశారు. ఇక మోడల్ హౌజులు పూర్తి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మండల కేంద్రాలు నిర్మిస్తున్న మోడల్ హౌజులు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్రంలో 570 మండలాలు ఉండగా ఇప్పటివరకు 330 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. 17 మండలాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. డిసెంబర్ 15 ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక మోడల్ హౌస్ను అయితే నిర్మించారు. 28 రోజుల్లోనే 5 లక్షల వ్యయంతో ఇళ్లనైతే పూర్తి చేశారు. గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రాలకు వచ్చినప్పుడు పబ్లిక్ ఇళ్లపై అవగాహన ఏర్పడుతుందని, ఆ ఇళ్లను పరిశీలించి మీరు ఆ ఇళ్లను కట్టుకోవాలని చెప్పేసి మోడల్ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. రేపు ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గుపోయినున్న సీఎం. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్లో భాగంగా గత నెలలో ప్రభుత్వం మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేసిన 72,000 మంది లబ్ధిదారుల ఇండ్ల పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో శుక్రవారం నారాయణపేట జిల్లా అప్పక్కపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి ముగ్గు పోస్తారని అధికారులు వెల్లడించారు. ఇండ్లు శాంక్షన్ అయిన 45 రోజుల్లోగా పనులు ప్రారంభించాలని గైడ్లైన్స్లో ప్రభుత్వం ఉందని, అలా ప్రారంభించకపోతే ఆ ఇంటిని రద్దు చేసి వేరే వాళ్లకు కేటాయిస్తామని చెప్పి కూడా నిబంధనలు ఉన్నాయని చెప్పారు. ఈ గడువు వచ్చే నెల 10తో ముగియనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా పనులు స్టార్ట్ చేసేందుకు లబ్ధిదారులకు ప్లేస్ చదును చేసి ముగ్గు పోసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కాబట్టి మార్చి 10 వరకు ఈ 72,000 మంది అంటే మండలానికి ఒక గ్రామంలో ఇల్లు వచ్చిన వారందరూ కూడా మార్చి 10 లోపు ముగ్గు పోసుకోవాలి. లేని పక్షంలో ఆ ఇళ్లని వారికి రద్దు చేసి కొత్త వారికి కేటాయిస్తారు. కాబట్టి ఇంకొక అర్హుల జాబితాలో పలు సవరణలు కూడా ప్రభుత్వం చేసింది. వాటికి సంబంధించి ముఖ్యమైన న్యూస్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత నెలలో 4 రోజుల పాటు గ్రామ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ఇళ్లకు సుమారు 1,00,000 అప్లికేషన్లు అయితే వచ్చాయి. అయితే కొత్తగా లబ్ధిదారులను గుర్తించే అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం పలు సవరణలు అయితే చేసింది. ఎందుకంటే ఇందులో నెల వేతనం 15,000 కన్నా తక్కువ ఉన్న ఉద్యోగులు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు అర్హులని ఇక్కడ నిబంధనలు అయితే రూపొందించారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 15,000 కన్నా తక్కువ జీతం పొందుతున్న ఉద్యోగులందరూ కూడా ఇందిరమ్మ ఇళ్లకు మంజూరుకు అర్హులని చెప్పేసి తెలిసారు. అంగన్వాడీ కార్యకర్తలకి 13,500, ఆయాలకైతే 7,500 జీతం ఉంది. కాబట్టి వీరు కూడా ఇందిరమ్మ ఇళ్లకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులు ఈ జాబితాలో ఉంటారని, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు 15,000 కంటే తక్కువ జీతం ఎవరైతే ఉన్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కానీ ఈ విధంగా చిన్న చితక ఉద్యోగులందరూ కూడా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు,
వీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి సవరణ అయితే చేయడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్. ఇక మండలాలు, మున్సిపాలిటీల్లో ఇటుక తయారీ యూనిట్స్, సెంటరింగ్ యూనిట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పీడీలను ఎండీ ఆదేశించారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీ ఇండ్లకు అవసరమైన మౌలిక సదుపాయాల పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని, ప్రారంభించిన పనులు ఏమైనా ఉంటే గృహ నిర్మాణ సంస్థ ఇంజనీర్లు వాటి పనులను చేపట్టి పూర్తి చేయాలని సర్క్యులర్లో అయితే పేర్కొన్నారు. సరే, ఏది ఏమైనా మరి మార్చి 10 వరకు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోతుంది. ఎలక్షన్ కోడ్ జిల్లాలో కూడా ఫైనల్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి చెప్పారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడు మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇందిరమ్మ, అదిగో ఇందిరమ్మ ఇల్లు, ఇదిగో ఇందిరమ్మ ఇల్లు అంటూ కాలయాపన చేస్తున్నారు. సర్వేలు చేస్తున్నారు, దరఖాస్తుల మీద దరఖాస్తులు చేయించుకుంటున్నారు, రీసర్వే చేస్తున్నారు. మరి అసలు ఫస్ట్ అయితే ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చాయి, మరి ఏ గ్రామంలో ఏ ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారు, బీసీ వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారు, ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఇస్తున్నారు, వృద్ధులు, వికలాంగులు, మరి ఒంటరి మహిళలకు ఈ విధంగా ఎన్ని ఇస్తున్నారు అనేది ఒక ఫైనల్ లిస్ట్ అయితే ఖచ్చితంగా మార్చి 10 తర్వాత పెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ముగియగానే ఫస్ట్ గ్రామాల వారీగా, వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ళ ఫైనల్ లిస్టును తయారు చేసి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఫస్ట్ అయితే లిస్ట్ 1లో ఉన్న వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుంది. తర్వాత ఎవరైతే లిస్టులో ఉన్న వారికి కూడా అక్కడక్కడ ఏమన్నా పెండింగ్లో నిర్మాణం దశలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా L2లో ఉన్న వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుంది. సరే, ఏదైనా ఫైనల్ లిస్ట్ అయితే త్వరగా పెట్టాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఉగాది వరకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో అందరూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లు ముగ్గు పోసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఉగాది కానుకగా రాష్ట్రంలోని ప్రజలందరికీ 4,50,000 మందికి ఖచ్చితంగా ఇల్లు లిస్ట్లో ఫైనల్ లిస్ట్ పెడుతుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.